తెలంగాణ ఈగల్ టీంతో పాటు ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ కూడా చేపట్టినటువంటి పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మనతో పాటు ఈగల్ టీం ఎస్పీ సీతారాం గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాము. సార్, ముఖ్యంగా ఇప్పటివరకు ఎంతమందిని అరెస్ట్ చేశారు? ఇందులో ఇప్పటివరకు అరెస్ట్ చేసింది మేము దాదాపు మల్నాడు కేసులో ఎంతమంది అయ్యారు? దాదాపు 14 మంది మల్నాడు కేసులో అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు 6 మంది ఇంకా. దీంతోపాటు వేరే మనం వైజాగ్లో కావచ్చు, తర్వాత గ్వాలియర్లో కావచ్చు కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ జాయింట్ ఆపరేషన్లో ఎంత స్వాధీనం చేసుకున్నారు? డ్రగ్స్ ఎంత దొరికాయి? ఇందాక జాయింట్ కమిషనర్ గారు చెప్పినట్టు దాదాపు 13 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇంకా వీటి మూలాల గురించి ఇంకా ఎతకటం కూడా. డ్రగ్స్లో దాంట్లో ఏమేమి ఉన్నాయి, ఎలా సప్లై అయిందని? ఈ సప్లై చైన్ గురించి కూడా చూస్తున్నారు. ఇప్పుడు ఒకసారి వచ్చింది కాబట్టి మనం ఫస్ట్ సప్లై చేసే వాళ్ళని కంట్రోల్ చేసాము. దీని తర్వాత సప్లై ఏ విధంగా జరుగుతుంది కూడా దీని మీద ఫోకస్ చేస్తాం. ఇమ్మీడియట్గా మనం ఇప్పుడు సప్లై ఎట్లా జరుగుతుంది చెప్పినప్పుడు సప్లై చేసే చోటు వాడు తర్వాత దొరకపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి కాబట్టి వీఆర్ ఫోకసింగ్ ఆన్ దట్. ట్రేస్ ఎలా చేస్తారు సార్? అంటే ముందుగా తెలంగాణలో కేసు నమోదైంది కాబట్టి ఎక్కడెక్కడ ఈ యొక్క జాయింట్ ఆపరేషన్స్ అనేది కొనసాగాయి? ఇది డ్రగ్ అనేది కొరియర్ త్రూ వస్తుందని అర్థమైనప్పుడు కొరియర్ నెట్వర్క్ని మేము ఫస్ట్ చూసాము. ఈ మధ్యకాలంలో తీసుకున్నప్పుడు మెయిన్గా త్రూ కొరియర్స్, త్రూ ర్యాపిడో, త్రూ అన్ని విధాలుగా ఎన్ని విధాలు వీళ్ళైతే అన్ని విధాలుగా డ్రగ్ తెప్పించుకుంటున్నారు వాళ్ళు. సార్, ఈ జాయింట్ ఆపరేషన్స్లో ఎంతమంది టీమ్స్ పాల్గొన్నారు సార్ తెలంగాణ పోలీసులతో పాటు? తెలంగాణ పోలీస్ 75 మెంబర్స్, 105 మెంబర్స్, తర్వాత క్రైమ్ బ్రాంచ్ వాళ్ళు 75, మొత్తం 180. థ్యాంక్ యూ. ఇది ఒక భారీ జాయింట్ ఆపరేషన్స్ కూడా చేపట్టాము. దాదాపు 12 కోట్ల పైగానే విలువైనటువంటి ఆ డ్రగ్స్ని కూడా స్వాధీనం చేసుకున్నామని చెప్పేసి కూడా ఎస్పీ సీతారాం కూడా చెప్పడం జరిగింది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.